కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం మనం చాలా సౌకర్యవంతంగా వెళ్ళగలుగుతున్నాం. కానీ ఎటువంటి సౌకర్యాలు లేని కాలంలో భక్తులు ఎలా వెళ్ళేవాళ్ళు? తిరుమల చేరుకోవడానికి ఎన్ని మార్గాలు ఉండేవి? సాధారణంగా మనకు తెలిసినంత వరకు అలిపిరి మెట్ల మార్గం ఒకటి, రెండవది శ్రీవారి మెట్ల మార్గం. ప్రస్తుతం అలిపిరి మరియు శ్రీవారి మెట్ల మార్గం మాత్రమే మనకు తెలుసు. ఇవి కాకుండా తిరుమల చేరుకోవడానికి 2 ఘాట్ రోడ్లు ఉన్నాయి. అప్పుడప్పుడు కడప జిల్లా వాసులు గుంపులుగా మామండూరు ప్రాంతం నుండి నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటారు. హిందువులు దర్శించే పుణ్యక్షేత్రాలలో అతి మహిమ గలది కలియుగ వైకుంఠమైన తిరుమల. ప్రతి హిందూ జన్మలో ఒక్కసారైనా తిరుమల దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు. భక్తులు రోడ్డు మార్గం లేదా మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటారు. అసలు తిరుమలకు ఎన్ని మార్గాలు ఉండేవి, ఆ మార్గాలేవి అనే విషయం ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. శ్రీహరి ఆలయానికి చేరుకోవడానికి మొత్తం 8 దారులు ఉన్నాయి. వాటిలో మొదటిది మరియు ప్రధానమైనది అలిపిరి. క్రీస్తు శకం 1387లో మోకాళ్ళ పర్వతం దగ్గర మెట్లు నిర్మించారు. క్రీస్తు శకం 1550లో విజయనగర సామంతులు అలిపిరి గాలి గోపురం మార్గం నిర్మించారు. మొదటి నుండి అలిపిరి దారే ప్రధాన దారిగా గుర్తింపు పొందింది. ఆదిపడి కాలక్రమంలో అలిపిరి అయిపోయింది. ఆదిపడి అంటే మొదటి మెట్టు అని అర్థం. ఈ మార్గంలో తిరుమల చేరుకోవాలంటే 12 కిలోమీటర్లు నడవాలి. అలిపిరి నుండి మెట్లు దారి ఏర్పాటు చేయకముందు కపిల తీర్థం నుండి గాలిగోపురం వరకు నడకదారి ఉండేది. క్రీస్తు శకం 1550లో విజయనగర రాజ్య సామంతుడైన మాటల అనంతరాజు అలిపిరి నుండి గాలిగోపురం వరకు మెట్ల మార్గం నిర్మించారు. మెట్ల మార్గం నిర్మించాక కూడా కొంతకాలం వరకు కపిలతీర్థంపై ఉండే దారిలో కూడా తిరుమలకు చేరుకునేవారు. మోకాళ్ళ పర్వతం దగ్గర మెట్లను క్రీస్తు శకం 1387లో ఏర్పాటు చేశారు. అలిపిరి మెట్ల మార్గంలో బయలుదేరుతూనే మాలదాసరి విగ్రహం సాష్టాంగ నమస్కారంతో కనిపిస్తుంది. 2 అడుగులు వేయగానే పాదాల మండపం, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, పడిమెట్లు ఎక్కగానే పిడుగుపడి పునర్నిర్మించబడి పెద్ద గోపురం, అక్కడి నుండి ముందుకు వెళ్తూనే కుమ్మరి దాసుని సారె కనిపిస్తుంది. అక్కడి నుండి ముందుకు వెళ్తే గజేంద్ర మోక్షం, చిట్టెక్కుడు, పెద్దెక్కుడు, గాలిగోపురం వస్తుంది. అలిపిరి దారిలో వచ్చే ఎత్తైన గాలిగోపురాన్ని క్రీస్తు శకం 1628లో నిర్మించారు. గాలిగోపురం లోపలికి వెళ్తూనే మహాంతులు పూజించిన సీతారామ లక్ష్మణుల ఆలయం వస్తుంది. అక్కడే పెద్ద ఆంజనేయ స్వామి ముకుళిత హస్తాలతో ఉన్న విగ్రహం ఉంది. అటు నుంచి దక్షిణం వైపు అడవిలోకి వెళ్తూ గంటా మండపం, నామాల గల విలను చేరుకోవచ్చు. అవ్వాచారి కోన నుండి వెళ్తుంటే అక్కగార్ల గుడి వస్తుంది. ఆ తర్వాత మోకాళ్ళ పర్వతం వస్తుంది. అక్కడే రామానుజాచార్యుల వారి గుడి ఉంది. మోకాళ్ళ మిట్ట చేరుకున్నాక పక్కనే సారె పెట్టెలను చూడొచ్చు. అక్కడ నుంచి ముందుకు వెళితే శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వస్తుంది. మెట్లు దిగుతూనే అవ్వాచారి ఆలయం వస్తుంది. అటు నుండి నడుచుకుంటూ అనేక మండపాల గుండా వెళ్తే తిరుమల శ్రీవారి ఆలయం వస్తుంది. అలిపిరి మార్గంలో మొత్తం 3550 మెట్లు ఉన్నాయి. సుమారు 3 నుండి 4 గంటల్లో కొండను చేరుకుంటారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున జనం వినియోగించే దారి ఇదే. తిరుమలకి 10 కిలోమీటర్ల దూరంలో శ్రీవారి శ్రీనివాస మంగాపురం ఉంది. అక్కడి నుండి 5 కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్లు ఉంది. ఈ దారి నుండి 3 కిలోమీటర్లు నడిస్తే తిరుమల వస్తుంది. ఈ మెట్ల దారిని నడిస్తే 1 గంటలో తిరుమల చేరుకోవచ్చు. చంద్రగిరి దుర్గం నిర్మించిన తరువాత ఈ దారికి ప్రాముఖ్యం లభించింది. చంద్రగిరికి 8 కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్టుండి చంద్రగిరి రాజులు ఈ దారిలోనే తిరుమలకు వెళ్ళేవారు. అలిపిరి కన్నా తక్కువ సమయంలో కొండకు వెళ్ళగలిగే శ్రీవారి మెట్టు అయితే ఈ దారి గుండా యాత్రికులు వెళ్ళలేకపోతున్నారు. కారణం శ్రీవారి మెట్టుకు సరైన ప్రయాణ సౌకర్యాలు లేకపోవడమే. శ్రీకృష్ణదేవరాయలు శ్రీవారి దర్శనం కోసం వచ్చినప్పుడు చంద్రగిరిలో విడిది చేసేవారు. ఆయన శ్రీవారి మెట్టు దారిలోనే 7 సార్లు శ్రీవారిని దర్శించుకున్నారు. అదే దారిలో అప్పటి నుండి నేటి వరకు కూరగాయలు, పాలు, పెరుగు ఈ దారిలోనే ఎక్కువగా తీసుకెళ్తుంటారు. ఈ మార్గంలో మొత్తం 2388 మెట్లు ఉన్నాయి.
సుమారు 2 గంటలలో కొండను చేరుకోవచ్చు. ఒకప్పుడు బాగా రద్దీగా ఉండే నడకదారి మామండూరు దారి. పూర్వం కడప, రాజంపేట, కోడూరుల మీదుగా వచ్చే భక్తులకు మామండూరు దారి ఎంతో అనుకూలంగా ఉండేది. విజయనగర రాజుల కాలంలో కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల వారు ఈ మార్గం ద్వారానే తిరుమలకు చేరుకునేవారు. మామండూరు దారిలో నడిచే యాత్రికుల కోసం విజయనగర రాజులు మెట్లు మార్గం ఏర్పాటు చేశారు. మామండూరు నుండి బయలుదేరితే ఉత్తరాన కరివేపాకు కోన వస్తుంది. ఆ తరువాత పాలసత్రం వస్తుంది. ఇంకొంచెం దూరం పోతే ఈతకాయల మండపం, తరువాత పడమర వైపు కొంత దూరం వెళ్తే తిరుమలలోని గోగర్భ డ్యాం వస్తుంది. 1940లో తిరుమలకు ఘాట్ రోడ్ నిర్మించవలసింది అనుకున్నప్పుడు మామండూరు దారే సులువైన దారి అని ఆనాటి ఇంజనీర్లు చెప్పారు. తిరుమలకు ఘాట్ రోడ్లు నిర్మించాలని అనుకున్నప్పుడు ఇంజనీర్లు సర్వే చేసి 3 దారులను ఎంపిక చేశారు. అలిపిరి నుండి తూర్పు వైపుకు వెళ్తే మొదటి ఘాట్ రోడ్డు, పడమటి దిక్కు నుండి చంద్రగిరి వైపు వెళ్తే రెండో ఘాట్ రోడ్డుతో పాటు మామండూరు దారిలో మరో ఘాట్ రోడ్డు నిర్మించాలని ప్లాన్ చేశారు. అప్పటి టీటీడీ బోర్డు సభ్యుడు రఘువాచార్యులు మామండూరు ఘాట్ రోడ్డు ప్రతిపాదనను ఒప్పుకోలేదు. తిరుమల నుండి మామండూరు వెళ్లే నడక మార్గంలో పాలసత్రం నుండి దక్షిణం వైపు వెళ్తే కాకులకొండ వస్తుంది. ఈ కాకులకొండ మీదుగా వెళ్తే మామండూరుకి చేరుకోవచ్చు. ఇప్పటికీ అప్పుడప్పుడు రాజంపేట ప్రాంతవాసులు ఈ దారిలోనే తిరుమలకు చేరుకుంటారు. కడప జిల్లా సరిహద్దులోని చిత్తూరు జిల్లాకు చెందిన కుక్కల దొడ్డి నుండి తుంబురు తీర్థం నుండి పాప వినాశనానికి, అక్కడి నుండి తిరుమలకు దారి ఉంది. దీన్ని తుంబర తీర్థం అంటారు. పాప వినాశనం నాట్యం నీళ్లల్లో ప్రవహిస్తూ తుంబూరు తీర్థం మీదుగా కుక్కల దొడ్డి వైపు ప్రవహిస్తాయి. కుక్కల దొడ్డి నుండి సెలయేటి గట్టు మీదుగా ఎగుడు దిగుడులు లేకుండా నడిచి వస్తే తుంబర తీర్థం వస్తుంది. తుంబర లోయను నిట్ట నిలువుగా అధిరోహించి కొంత దూరం కొండవైపున నడిచి వస్తే పాప వినాశనం వస్తుంది. పాప వినాశనం నుండి తుంబర తీర్థానికి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పాప వినాశనం నుండి తిరుమలకు సులభంగా రోడ్డు మార్గానికి చేరుకోవచ్చు. కళ్యాణి డ్యాంకి అనుకుని ఉన్న శ్యామల కోన దారిలో 15 కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తే తిరుమల నారాయణగిరి వస్తుంది. అదే దారిలో 28 కిలోమీటర్లు ప్రయాణిస్తే 1 గంటలో భక్తులు చేరుకోగలరు. ఈ అవ్వాచారి కొండ మొదటి ఘాట్ రోడ్లో అగ్గర్ల గుడి ముందు మోకాలి పర్వతం కింద ఉంది. రేణిగుంట సమీపంలో తిరుపతి కడప దారిలో ఆంజనేయపురం ఉంది. ఇక్కడ నుండి అవ్వాచారి కోన అడుగు భాగంలో నడిచి పడమర వైపుకి వెళ్తే మోకాళ్ళ పర్వతం వస్తుంది. ఇక్కడే రామానుజాచార్యులు వారి ఆలయం ఉంది. మోకాళ్ళ మిట్ట చేరుకున్నాక పక్కనే సారెపిట్టలను చూడవచ్చు. అక్కడ నుండి ముందుకు వెళితే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వస్తుంది. మెట్లు దిగుతూనే అవ్వాచారి ఆలయం వస్తుంది. అటు నుండి నడుచుకుంటూ అనేక మండపాల గుండా వెళ్తే శ్రీవారి ఆలయం వస్తుంది. ఇవే కాక ఏనుగుల దారి కూడా ఒకటి ఉంది. చంద్రగిరి పక్కన ఉండే శ్రీవారి మెట్ల మార్గం నుండి అవ్వాచారి కోన వరకు ఒక దారి ఉండేది. ఒకప్పుడు తిరుమలలో నిర్మించిన అందమైన మండపాలకు రాతి స్తంభాలను ఈ దారి నుండి ఏనుగుల ద్వారా చేరవేసేవారు. కాబట్టి దీనికి ఏనుగుల దారి అనే పేరు వచ్చిందంటారు. ఇప్పుడు ఈ దారిని ఎర్రచందనం స్మగ్లర్లు వాడుతున్నారు. తలకోన నుండి కూడా తిరుమలకు మరో దారి ఉంది. ఈ దారి తలకోన జలపాతం దగ్గర నుండి జెండాపేట దారిలో వస్తే తిరుమల వస్తుంది. ఈ దారి పొడవు దాదాపు 20 కిలోమీటర్లు ఉంటుంది. తిరుమల కొండకు తలభాగంలో ఈ కోన ఉంది కాబట్టి దీనికి తలకోన అని పేరు వచ్చింది. నలభైరవ ఎర్రబైర్లు, ఎర్రవారిపాలెం భక్తులు ఈ దారిలోని అప్పుడప్పుడు తిరుమలకు వస్తుంటారు. అప్పట్లో శ్రీకాళహస్తి నుండి కరకంపాడి, చెన్నాయిగుంట, మంగళం, అక్కారంపల్లి, కపిలతీర్థం వరకు ఒకే మార్గం ఉండేది. అదేవిధంగా శ్రీకాళహస్తి నుండి తొండమానుడు, గుడిమల్లం, నీలసానిపేట, గాజుల మాన్యం, కల్లూరు, అత్తూరు, పుత్తూరుల గుండా నారాయణవరం, నాగాపురపు మరొక దారి ఉండేది. ఆ రోజుల్లో తిరుపతి తొండమ మండలంలో ఒక భాగం. నారాయణవరం ఆకాశరాజు కాలంలో రాజధాని. ఇక్కడే కళ్యాణ వెంకటేశ్వరుని గుడి ఉంది.
నాగాలాపురంలో వేదనారాయణ స్వామి ఆలయం ఉంది. ఆ రోజుల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఒకదానికి ఒకటి అనుసంధానం చేసి దారులు ఉండేవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.